నామములో వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ మాటలు ఈ రోజున మనం ధ్యానించడానికి ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారముల్లో నుంచి మనం ఒక సందేశాన్ని మనం వింటూ వస్తున్నాం. ఆ సందేశం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో ఏమి చేయును అనే సందేశం. మనం మొదటి సందేశాన్ని మొదటి వారంలో విన్నాం. ఏం చేస్తాడు దేవుడు మన జీవితాల్లో అంటే ఆయన తన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరిగించే దేవుడై ఉన్నాడు. ఇది మొదటి వారం. రెండవ వారంలో మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే ఆయన మనము చేయనదంతయు సఫలము చేసే దేవుడు. మనం చేసేదంతా కూడా దేవుడు సఫలము చేస్తాడు. ఇక మూడో వారంలో మనం ఈ యొక్క మాటలు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం దేవుడు ఏం చేస్తాడు మన జీవితాల్లో అంటే ఆయన మనలను ప్రతి దినము కూడా ఆయన మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా ఆయన తన ప్రజలను ముందుండి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క నడిపింపు క్షేమకరమైనది. దేవుని యొక్క నడిపింపు ఆశ్చర్యకరమైనది. దేవుని యొక్క నడిపింపు ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మన ముందుండి అనుదినము మనను నడిపించునుగాక. మరి ఆయన ఎలా నడిపిస్తాడో బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం ఈ నిర్గమాకాండం 13:21లో మనం చదివాం. మళ్ళీ ఒకసారి చదివినప్పుడు వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని, ఈ మాట గమనించండి, యెహోవా త్రోవల్లో వారిని నడిపించుటకై వారిని, అది చక్కగా గుర్తుపెట్టుకోండి, వారిని నడిపించుటకై ఆయన పగటి వేళ మేఘస్తంభములోను రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత వారు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి ముందుగా ఉండి నడిపించాడు. ఆయన ఎలా నడిపించాడంట? పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను ఉండి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మొదటిగా ఆయన ఎలా నడిపిస్తాడు అంటే తన కాపుదల ఇచ్చి నడిపిస్తాడు ఆయన. చూడండి, పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినా తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా. అదే 121వ కీర్తనలు అంటాడు కదా, ఒకసారి చదవండి ఆ మాట. 3 నుండి 7వ వచనం వరకు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను
కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. తన కాపుదలను ఇచ్చి నడిపించే దేవుడు మన దేవుడు. ఆయన ఎలా నడిపిస్తాడు? ఆయన నడిపిస్తాడు, మంచిదే. ఎలా నడిపిస్తాడు అంటే ఆయన తన కాపుదల మనకిచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళుతున్నప్పుడు పగలేమో మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రేమో అగ్ని స్తంభంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దేవుడు వారిని పగలు మేఘస్తంభమునైనను రాత్రి అగ్ని స్తంభమునైనను వారికి దూరము చేయలేదు. అంటే దేవుడు తన సన్నిధి ఎప్పుడూ కూడా వారితో ఉంచిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఆయన కాపుదల ఎంత క్షేమకరమైంది, ఆయన కాపుదల ఎంత ఆశీర్వాదకరమైందో, ఆయన కాపుదల, ఆయన నడిపింపు ఎంత ఆశీర్వాదకరమైందో మనం ఈ వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనం నడిపించినప్పుడు ఎలా నడిపిస్తాడు అంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన ఆయన ఉంటాడు, నీడగా ఉంటాడు. పగల ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు మనం వెళుచున్న ప్రతి స్థలములో కూడా మనను కాపాడునుగాక, ఆయన కాపుదల మనకిచ్చునుగాక. యేసు ప్రభువారు ఆయన యెరూషలేమును చూసి అంటాడు కదా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్టుగా నేను అనేక సార్లు మిమ్మలను కాపాడి ఉన్నాను, చేర్చుకొని ఉన్నాను. అంటే దేవుడు తన రెక్కలు చాపుతున్నాడు మన కోసం. ఆయన హల్లెలూయా. ఆయన రెక్కల కిందకు వచ్చిన వారు ఎంత క్షేమంగా ఉంటారో తెలుసా? 91వ కీర్తనలు అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, వాడు ఎంత ధన్యుడో. 34వ కీర్తనలు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అదేవిధంగా అదే 34 కీర్తనలు అంటాడు కదా దావీదు, నేను ఆయన రెక్కల నీడలో దాగుకొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెక్కలు చాపి ఉన్నాడు. మన అందరము కూడా ఆయన రెక్కల నీడలోకి వచ్చినప్పుడు మనకి ఎంత కాపుదల ఇస్తాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని కాపుదల మీ అందరికీ దేవుడు ఇచ్చునుగాక. దేవుడు మీ కుటుంబాలకి తన కాపుదల ఇచ్చునుగాక. మీరు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు తన కాపుదలతో మిమ్మల్ని కాపాడునుగాక. ఇది మొదటి మాట. రెండో మాట చూద్దాం మనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఇక్కడ గమనిస్తే దేవుడి యొక్క ఎలా నడిపిస్తాడు దేవుడు అంటే, శాంతి సమాధానములతో నడిపిస్తాడు ఆయన. మొదటి మాట ఏం చెప్పాను? ఆయన కాపుదల ఇచ్చి నడిపిస్తాడు ఆయన. రెండో మాటలోకి వచ్చేసాం, ఆయన ఎలా నడిపిస్తాడు అంటే, శాంతి సమాధానములతో నడిపించే దేవుడు ఆయన. శాంతికరమైన జలములు అంటే యేసు ప్రభువారు అంటారు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చున్నది కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అంతేకాదు మత్తయి సువార్త 11:28 కూడా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేసేదను. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు మనకంటే? శాంతి సమాధానములను ఇచ్చి, ఏమండి, నెమ్మదిచ్చి, సమాధానమిచ్చి, శాంతి విశ్రాంతిని కలగజేసి మళ్ళీ నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా.
హల్లెలూయా. మరి ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండంలో సందర్భం ఉంది, చూద్దాం. 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, గమనించినట్లయితే ఈ ఆదికాండంలో యాకోబు ఏమండి, యాకోబు తన అన్న అయిన ఏశావు తనను ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. సరే, యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడిన తరువాత తన అన్న అయిన ఏశావును ఎదుర్కోవడానికి ఏమండి తన పిల్లలను, మందలను, తనకంటే ముందుగా పనివారిని, పశువులను పంపించి వారి వెనుక యాకోబు బయలుదేరి వస్తున్నాడు. ఇక ఈ లోపుగా ఏశావు యాకోబు యొద్దకు వచ్చాడు. యాకోబు అయితే 7 సార్లు, 3వ వచనంలో ఉంది, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఏశావును ఎదుర్కోవడానికి ఏశావు సమీపించే లోపు యాకోబంట 7 సార్లు నేలను సాష్టాంగపడి సాగిలపడెను అనే మాట ఉంది. 7 అనేది బైబిల్లో ఎప్పుడు కూడా సంపూర్ణ సంఖ్య అని మనకు తెలుసు. అంటే యాకోబు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించేశాడు. ఇక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే సంపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటారో జీవితాల్లో దేవుడు వారిని ముందుండి నడిపించే దేవుడు ఆయన. అదే నిర్గమాకాండం ఇందా చదివింది నేను. నిర్గమాకాండం 33 వచ్చిన 14 వచ్చిన చదివాను నేను. ఆ మాట చదవండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యాకోబు అలా 7 సార్లు నేలను సాగిలపడ్డాడు. మరి అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏశావు ఎందుకు బయలుదేరాడు? యాకోబుని చంపడానికి బయలుదేరాడు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని యాకోబు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడో, తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడో, ఏశావు యొక్క ఆ కోపాన్ని దేవుడు ప్రేమగా మార్చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోపాన్ని ప్రేమగా మార్చేశాడు దేవుడు. ఆ ఏశావు వచ్చి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ ఏశావుని, యాకోబుని యోగక్షేమాలు అడుగుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన అనేక శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన మనవలే శోధించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మనవలే అన్ని విషయములలో కూడా శోధించబడినాడు గనక శోధించబడుచున్న మనకు ఆయన సహాయము చేయవాడై ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. యేసు ప్రభు మన శ్రమలో తెలియనివాడు కాదు. యేసు ప్రభు మన కష్టాలు తెలియనివాడు కాదు. యేసు ప్రభు మనకు ఎదురయ్యే శోధనలో తెలియనివాడేం కాదు.
ఎందుకంటే ఆయన కూడా మనకులాగానే ఆయన శోధించబడ్డాడు, ఆయన మనలాగానే కన్నీరు కార్చాడు, ఆయన మనలాగానే వేదన పొందాడు, ఆయన మనలాగానే గాయపరచబడ్డాడు. కనుక మన బాధ ఏంటో ఆయనకి తెలుసు, మన వేదన ఏంటో ఆయనకి తెలుసు, మన హృదయంలో ఉన్నటువంటి ఆ కన్నీరేంటో ప్రభువుకి తెలుసు. కనుక ఆయన సహాయము చేయు దేవుడై ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట ప్రియదేవులారా. మన దేవుడు మన కష్టాలు తెలియని దేవుడు కాదండి. ఆయన కూడా కన్నీరు కార్చాడు కదండి, ఆయన కూడా కన్నీరు కార్చాడు. మన కన్నీటికి విలువిచ్చే దేవుడు మన దేవుడు అండి. ఆయనకు మనస్సు కూడా వేదన పడింది, మన వేదన అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. ఒకసారి యేసుప్రభు వారు నాయిర్ అనే గ్రామంలోకి ఆయన వెళుతున్నప్పుడు ఒక విధవరాలండి, ఒక్కడే కుమారుడు చనిపోయాడు. పాడి మీద మోసుకొస్తున్నారు బయటికి. ఆ విధవరాలు పరిస్థితి అంతా కూడా దేవుడు చూశాడు. చూసి కనికరపడి, అమ్మా నువ్వు ఏడవద్దని చెప్పాడు. దగ్గరకు వెళ్ళాడు. ఆ పాడి ముట్టుకున్నప్పుడు వాళ్ళు నిలిచిపోయారు. ఆ చిన్నవాడితో ప్రభు అన్నాడు కదా, చిన్నవాడా లే అన్నాడు. హల్లెలూయా. వాడు లేచి కూర్చున్నాడు. బ్రతికి ఉన్న చిన్నవాడిని ఆ విధవరాలైన తల్లికి అప్పగించినటువంటి కనికరము గల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకు చేశాడు ఆ పని అంటే, ఆ తల్లి యొక్క వేదన ప్రభువుని కదిలించి వేసింది. ఆ తల్లి కన్నీరు ప్రభువుని కదిలించి వేసింది కనుక చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించి మరలా ఆ తల్లికి అప్పగించాడు దేవుడు. ప్రియ దేవుని పిల్లరా, మన వేదన ఆయనకి ఏం అర్థం కాదని మనం అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఏమండి, మా బాధలు నీకేం తెలుసండి, మా కష్టాలు నీకేం తెలుసండి అని అనుకోవద్దు. ఆయనకు అన్నీ తెలుసు. హల్లెలూయా. ఆయన శోధించబడ్డాడు, కన్నీరు కార్చాడు, ఆయన వేదన పొందాడు, ఆయన గాయాలు పొందాడు. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, నెమ్మది కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు కదా, యాకోబు అంటున్నాడు, ఈ పిల్లలను నేను మెల్లగా నడిపించుకొని వచ్చేదను అని చెబుతున్నటువంటి మాట మన యేసుక్రీస్తు ప్రభు కూడా మనలను నడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. 4:15 చదవండి. ఎబ్రీ పత్రికలో 4:15 చదవండి. చూడండి, మన ప్రధాన యాజకుడు ఎవరైనా, ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో అనుభవం లేనివాడు కాదు, కానీ అన్ని విషయములలో కూడా మనవలనే శోధించబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయమును కొరకు కృప పొందునట్లు మనము ఆయన సింహాసనము యొద్దకు చేరుదుము. హల్లెలూయా. చూడండి, మన ప్రధాన యాజకుడు అంట మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవునికి స్తోత్ర. ఆయన మనవలనే శోధించబడ్డాడు, మనవలనే బాధించబడ్డాడు. ఆయన ఇంకా మనవలనే అనే కంటే కూడా మనకంటే ఎక్కువే శోధించబడ్డాడు. ఆయన అందరికీ మంచే చేశాడు, కానీ అందరి నోటిలో నుండి వచ్చిన దూషణ మాటలు ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ప్రియ దేవుని పిల్లలు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా మన దేవుడు. ఇటువంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి మీకు. యోహాను సువార్తలో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ కార్యం చేసినా వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి రెడీ అయిపోయేవాళ్ళు. అయితే శోధించబడుచున్న వారికి ఆయన సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడు.
వేదన పొందిన వారికి ఆయన సహాయం చేసే దేవుడు, గాయపరచబడిన వారికి ఆయన గాయములను కట్టే దేవుడు, వారి గాయములను మాన్పే దేవుడు ఆయన. ప్రియ దేవులరా, మనలను చిన్న పిల్లలను నడిపించుకొని వెళ్ళినట్టుగా ఆయన శాంతి జలముల యొద్దకు మనలను నడిపించుకుంటా వెళతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ దానిలోకి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 73:24 చూడండి. కీర్తన గ్రంథం 73:24. చూడండి ఈ మాట, నీ ఆలోచన చేత నీవు నన్ను ఎలా నడిపిస్తాడు దేవుడు? మొదటి మాట చెప్పండి, ఆయన కాపుదల ఇచ్చి నడిపిస్తాడు. రెండవది, శాంతి సమాధానములతో నడిపిస్తాడు ఆయన. మూడవది, ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మూడవ మాట ఏంటంటే, ఆయన ఆలోచన ఇచ్చి మనలను నడిపించగలిగిన దేవుడు ఆయన. ఇంకో మాట చదువుదాం. యెషయా గ్రంథం 48:17 చదవండి. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నడిపించెదను. దేవునికి స్తోత్ర. ఆయన ఏం చేస్తాడు? నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీకు ఉపదేశమును చేస్తాడు. నీవు నడవవలసిన త్రోవల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు ప్రయోజనము కలుగు మార్గములో నడిపిస్తాడు దేవుడు. ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, ఆయన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. మనం వెళుతున్న మార్గములలో ఆయన వంకర త్రోవలను ఏం చేస్తాడు? తిన్నగా చేస్తాడు. మనం వెళ్ళే వంకర త్రోవలు ఏమైనా ఉన్నాయి అనుకోండి మన మార్గంలో, అవి ఏం చేస్తాడు దేవుడు? తిన్నగా మార్చేస్తాడంట. మరి మనం వెళ్ళుచున్న త్రోవల్లో ఒకవేళ చీకటి ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాడు దేవుడు? వెలుగుగా మారుస్తాడు. ఇదిగో మనకు ముందున్న దేవుడు ఈ కార్యములన్నీ కూడా ఆయన విడువక జరిగించు దేవుడై ఉన్నాడు. అంటే నీకు ఉపదేశం చేస్తాడు, నీకు ప్రయోజనకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, నీ మార్గంలో ఒకవేళ చీకటిని వెలుగుగా మారుస్తాడు, నీ మార్గంలో ఒకవేళ వంకర త్రోవలుంటే వాడిని దేవుడు ఏం చేస్తాడు? తిన్నగా మారుస్తాడు. హల్లెలూయా. నీ వెళ్ళే మార్గంలో ఏమన్నా గందరగోళం ఉంటే దేవుడు ఆ గందరగోళం అంతా తీసేస్తాడు. హల్లెలూయా. నెమ్మదినిస్తాడు దేవుడు, ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఇన్ని రీతులుగా ప్రభు మనలను నడిపిస్తాడండి. చివరికి ఒక మాట చదివి ముగించేద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:14 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత మనము నడిపించబడుదుముగాక. ఇప్పుడు పై చెప్పిన ఈ 3 విషయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడు ఏమండి తన కాపుదల ఇచ్చి నడిపిస్తాడు. దేవుడు మనకి శాంతి సమాధానముతో నడిపిస్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చి మనలను నడిపిస్తాడు. ఇవన్నీ ఎవరితో చేస్తున్నాడు వాగ్దానం? దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడతారో. ఏమండి ఈ చక్కని నడిపింపు మనకి కావాలంటే
ఈ చక్కని నడిపింపులో, దేవుని నడిపింపులో మనం నడవాలి అంటే దేవుని ఆత్మ అభిషేకముతో మనము నింపబడాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాదు. దేవుని ఆత్మ ఎవరిలో లేదో వారు నా వారు కాదు. ప్రభువే చెప్పాడు కదా. దేవుడు ఎవరిని నడిపిస్తాడు? ఎవరు నడిపిస్తాడు? నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను, నేను వాటికి ముందు నడుస్తాను, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నా స్వరము వింటాయి, నేను వారిని నడిపిస్తాను అంటే ఆయన గొర్రెలను నడిపిస్తాడు. ఆయన ఎవరైతే యెహోవా నా కాపరి అని దావీదు వాళ్ళు మాట్లాడతారో, మాట్లాడమే కాదు, ఆయన కాపరిగా ముందు నడుస్తుంటే ఆయనను వెనకాల వెంబడిస్తారో వారిని ఎన్నో రీతులుగా ప్రభు ముందుండి నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు దేవుడు, మనకి ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడని ఏమీ ఆందోళన పడద్దు. ఆయన సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన దేవుడు ఆయన. ఆయన నువ్వు చేయునదంతయో సఫలము చేయగలిగిన దేవుడు ఆయన. నీకంటే ముందుండి నిన్ను నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆ దేవుడు మన జీవితాల్లో చేసే ఆ గొప్ప కార్యాలు అవి కన్నులకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని చేత నడిపించబడేటటువంటి ఆత్మీయ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఈ ఆత్మీయ యాత్రలో పైన చెప్పిన విధంగా, మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా దేవుడు మనందరినీ కూడా నడిపించుటకు కావలసిన కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. అయ్యా నీ నడిపింపు క్షేమకరమైనది, ఆశ్చర్యకరమైనది, ఆశీర్వాదకరమైంది. ప్రభువా నువ్వు ఏ రీతిగా నీ గొర్రెలను నడిపిస్తావో, ఏ రీతిగా నీ బిడ్డలను నడిపిస్తావో ప్రభువా ఆయన, ఈరోజు బైబిల్లో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎన్నో చక్కని విషయాలు మేము నేర్చుకోవడానికి, ఎన్నో ఆత్మీయ సంగతులు మేము నేర్చుకోవడానికి నీవు సహాయం చేసావు ప్రభువా. నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభువా నాయనా మా హృదయాల్లో మేము భద్రం చేసుకొని, అయ్యా నీ ఆత్మచేత మేము నింపబడి, దేవా నీ ఆత్మచేత మేము అభిషేకించబడి ఆత్మీయ బిడ్డలుగా నిన్ను వెంబడించే కృప మాకు దయచేయి ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి, నీ కాపుదల ఇచ్చి నడిపించయ్యా, శాంతి సమాధానములతో నడిపించయ్యా, నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించయ్యా, నీ ఆత్మ చేత నడిపించు నాయన. దేవా ఈ విధంగా మేము నిన్ను వెంబడించే గొర్రెలుగా, ఈ విధంగా నిన్ను వెంబడించే గొర్రెలుగా మేము ఉండడానికి సహాయం చేయి ప్రభువా. అయ్యా అదిగో నాయనా, నా గొర్రెలు నన్ను వెంబడించనన్నావు తండ్రి. అయ్యా నిన్ను వెంబడించడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయి, కావలసిన మనసు మాకు దయచేయి, కావలసిన హృదయం మాకు దయచేయి. అయ్యా అదిగో నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నావు తండ్రి. నీ స్వరము వినే చెవులు మాకు దయచేయి ప్రభువా. నీ స్వరము విని దాన్ని గ్రహించుకునే హృదయాలు మాకు దయచేయి ప్రభువా. అయ్యా నీ మార్గంలో నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయి ప్రభువా. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవాడవు నీవయ్యా. శాంతి సమాధానములను అనుగ్రహించేవాడవు నీవే. నయా గాయపడిన సమయంలో మా గాయములను మాన్పేవాడవు నీవే. నాయన వేదన అంతా కూడా, దుఃఖమంతా కూడా నాయన తొలగించేవాడవు నీవే ప్రభువా. నాయన అదిగో అనేక సార్లు ప్రభువా మా ప్రయాణములలో మాకు క్షేమాన్ని ఇచ్చి నడిపించేవాడవు నీవు నాయన. మాకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడవు నీవు నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా ఎన్నడూ వెనకడుగు వేయొద్దు నాయన, మేము ఎన్నడూ మేము వెనకడుగు వేయొద్దు నాయన. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదని నువ్వు సెలవిచ్చావు నాయన. దేవా మేము వెనక వైపు చూడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము గల వారమై ముందుకే గురి వద్దకే మేము పరిగెత్తే వారిగా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. ఆ మాటలు వారి హృదయాల్లోనైనా పదిలపరుచుకొని భద్రపరుచుకొని దాని ద్వారా ప్రభు వారి ఆత్మలో బలపడి
నీ బిడ్డలుగా కొనసాగే కృపను వారికి దయచేయమని మీ నామమునకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.